కుప్పం కమిషనర్ తీరును నిరసిస్తూ ఒక మహిళ ఆందోళనకు దిగింది. రోడ్డు ఇష్యూపై ఫిర్యాదు చేస్తే అసభ్యంగా మాట్లాడారంటూ నిరసనకు దిగింది. మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. కమిషనర్ నిర్వాకంపై హిమబిందు అనే మహిళ రోడ్డెక్కింది. గత ఏడాదిగా ఇంటి ముందు దారి సమస్యతో ఇబ్బంది పడుతున్న కొత్తపేటకు చెందిన హిమబిందు సోమశేఖర్ దంపతులు తమ సమస్య పరిష్కరించమని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన కమిషనర్ ఫోన్ చేసి హిమబిందుతో అసభ్యంగా మాట్లాడారు. ఫోన్ లో వ్యక్తిగత వివరాలు అడుగుతూ రాత్రి 9 గంటల తర్వాత కాల్ చేయాలని ఆ మహిళను కోరారు కమిషనర్ నాగేశ్వరరావు. 2 నెలల క్రితం మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అధికారుల తీరుకు విసిగి వేసారిన హిమబిందు ప్లకార్డులతో కుప్పంలో ఆందోళనకు దిగింది. కమిషనర్ ఫోన్ లో అసభ్యంగా మాట్లాడటాన్ని నిరసిస్తూ ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నిరసన చేపట్టింది. తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. సీఎం సొంత నియోజకవర్గంలో మున్సిపల్ కమిషనర్ ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై స్పందించిన కుప్పం టీడీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలంటూ ఇష్యూని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కుప్పం మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావుపై వేటుకు రంగం సిద్ధమైంది. ఇదే ఇష్యూపై స్పందించిన కమిషనర్ నాగేశ్వరరావు ఈ విషయంలో తన తప్పేమీ లేదంటున్నారు. సమస్య పరిష్కారం వరకే మహిళలతో మాట్లాడారంటూ చెప్తున్నారు కమిషనర్ నాగేశ్వరరావు.